ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 17 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం నుండి ఒక శుభవార్తను విన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జరిపిన మొట్టమొదటి పూర్తి స్థాయి సమావేశం ఇది. సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం డీఏ విడుదలపై కీలక నిర్ణయం వెలువడింది. అయితే ఈ సమావేశం మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు మరియు ఆర్థిక పరిస్థితుల గురించి పూర్తిగా వివరిస్తున్నామండి. సుదీర్ఘ కాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న డీఏ ప్రకటన రావడం పట్ల ఉద్యోగ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం ఒక డీఏ ప్రకటన మాత్రమే కాదని, ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య తిరిగి సత్సంబంధాలు నెలకొల్పే ఒక ఆరంభమని ఆయన వ్యాఖ్యానించారు. గత 17 నెలలుగా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అలాగే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుపై దృష్టి సారించడం వల్ల ఉద్యోగులు సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయిందని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ డీఏ విడుదలకు సంబంధించిన జారీ చేసిన జీవో నెంబర్ 60 మరియు 61 పై మొదట కొంత గందరగోళం ఏర్పడింది. ఈ జీవోలో కేవలం రిటైర్డ్ అయిన వారికి లేదా చనిపోయిన వారికి మాత్రమే బకాయిలు చెల్లిస్తారని అర్థం వచ్చేలా నిబంధనలు ఉండటంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా సీఎం చంద్రబాబు గారు తీవ్రంగా స్పందించి ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే సవరణ ఉత్తర్వులు జారీ చేయించారు. గతంలో ఏ పద్ధతిలో అయితే టీఏ బకాయిలు చెల్లించేవారో, అంటే వాయిదాల పద్ధతిలో, అదే పద్ధతిని కొనసాగించాలని ఆదేశించారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ఉద్యోగ సంఘాల ముందు ఓపెన్ బుక్‌లా పెట్టారు. గత ప్రభుత్వం 2019-24 హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 25,000 కోట్లకు పైగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కేవలం 2014-19 మధ్య పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలే కాకుండా సరెండర్ లీవ్, గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, చివరికి చనిపోయిన ఉద్యోగుల దహన సంస్కరణలకు ఇచ్చే డబ్బులు కూడా బకాయి ఉండటం అత్యంత విచారకరం. ప్రస్తుతం ఉద్యోగుల జీతభత్యాల కోసమే రాష్ట్ర ఆదాయంతో సగభాగం నెలకు దాదాపు 10,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని, దీనివల్ల అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతుందని సీఎం వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి మంత్రులను గాని, సీఎంను గాని కలిసే అవకాశం ఉండేది కాదని, కానీ ఇప్పుడు ఆ దుస్థితి మారిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇకపై చీఫ్ సెక్రటరీ స్థాయిలో, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతాయని, అక్కడ పరిష్కారం కాని ఆర్థికపరమైన అంశాలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేలా ఒక రోడ్ మ్యాప్ ఖరారైంది. అలాగే 2014లో రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉద్యోగులకు 43% షిప్మెంట్ ఇచ్చింది. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం 42% ఇస్తే ఏపీ ఉద్యోగులు నష్టపోకూడదనే ఉద్దేశంతో 1% అదనంగా పెంచి ఇచ్చారు. దీనివల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరిగాయని, తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని సంఘం నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రం ఆర్థికంగా గుడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సంపద సృష్టి ద్వారా ఆదాయాన్ని పెంచి ఆ ఫలాలను ఉద్యోగులకు కూడా అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న 12వ పీఆర్సీ, ఐఆర్, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, సీసీఎస్ రద్దు వంటి అనేక అంశాలపై భవిష్యత్తులో దశలవారీగా చర్చించి పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయడం, ప్రమోషన్ల విషయంలో ఉన్న అడ్డంకులు తొలగించడం వంటి అనేక ఆర్థికపరమైన అంశాలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.